ఇది ఫ్రెండ్షిప్ జిహాద్ అనేది కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఏంటిదంటే అమ్రీన్ బేగము, సోనీ యాదవ్ అనే అమ్మాయి ఇద్దరు 10th వరకు క్లాస్మేట్స్ అనమాట. సో ఇప్పుడు హిందూ పేరెంట్స్ ఏం ఆలోచించారంటే ఫీజు తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఒక ముస్లిం స్కూల్లో జాయిన్ చేశారు. ఆ అమ్మాయి ఆ స్కూల్లో ఉండడం వల్ల, ఆమెకు ముస్లిం ఫ్రెండ్స్ ఉండడం వల్ల అమ్రీన్ బేగం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ అమ్మాయిని అంటే 10th తర్వాత ఇద్దరు వేరేగా చదువుకున్నా కూడా ఆమెతో టచ్లో ఉంటూ ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తూ వస్తూ ఆ అమ్మాయిని ఇప్పుడు టోటల్లీ ఒక ముస్లిం వ్యక్తిగా మార్చడమే కాకుండా ఎంత ప్లాన్ అండ్ ఎజెండా ఉంది అంటే అమ్మాయికి 21 years దాటి 2-3 నెలలు అవుతుంది. పోయిన నెలనే అమ్మాయికి పాస్పోర్ట్ కూడా ఇప్పించింది అనమాట అమ్రీన్. సో ఇప్పుడు పాస్పోర్ట్ ఇప్పించేసి ఆ అమ్మాయి 21 years దాటిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చినప్పుడు మేము వెళ్ళేసి కార్వాన్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశామండి. మిస్సింగ్ కంప్లైంట్లో క్లియర్గా ఏముందంటే అమ్రీన్ బేగం స్కూటీ మీద మన సోనీ జాదవ్ అనే అమ్మాయి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు వెళ్ళి అమ్రీన్ బేగం ఇంటి నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయడం జరిగింది. మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసినప్పుడు అమ్రీన్ బేగంతో పాటు 18 మంది ముస్లిం అడ్వకేట్స్ వచ్చారు. మరి 18 మంది ముస్లిం అడ్వకేట్స్ రావాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఏదన్నా ప్లాన్ ఉందా? ఏదన్నా ఎజెండా ఉందా? ఏదన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉందా ఈ అమ్మాయి మీద? అది తెలుసుకోవాల్సిన అవసరం, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. నెక్స్ట్ ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత నేనే షాక్ అయ్యే అన్ని లా పాయింట్స్ మాట్లాడుతుంది. ఎవరు? సోనీ యాదవ్. అంటే ఇప్పుడు 7వ తారీఖు జూన్ 7th రోజు తప్పిపోయిన అమ్మాయి 11th రోజు మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ అయ్యే లోపల ఆమెకి ఎంత లీగల్ నాలెడ్జ్ అందిందో చూడండి. నేను మేజర్ని, నాకు ఇష్టమైన రిలీజియన్ని పర్సూ చేసుకునే రైట్ నాకుంది, నేను ఎక్కడైనా ఉండగలను, మా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు, నేను ఒక ఇండిపెండెంట్ గర్ల్ని అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. మరి పోనీ తను ఏదైనా ప్రొఫెషనల్ ఎక్కడైనా జాబ్ చేస్తుందా, మంత్లీ ఇంత ఇన్కమ్ ఉందా అంటే అది కూడా లేదు. MBA ఫినిష్ చేసేసింది. జస్ట్ ఫినిష్ అయిన తర్వాత బర్త్డే అయిపోయిన తర్వాత 2 నెలలకే పాస్పోర్ట్ వచ్చింది. పాస్పోర్ట్ వచ్చిన వెంటనే ఇల్లు వదిలేసి ఇంట్లోంచి వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది సోనీ యాదవ్. అమ్రీన్ బేగం వచ్చి తనని స్కూటీ మీద తీసుకొని వెళ్ళింది. అమ్రీన్ బేగంని ఇప్పుడు మేము అడిగితే నాకు తెలీదు, నాకు సంబంధం లేదు అంటది. అమ్రీన్ బేగం తల్లి అంటది మంచి పరిస్థితుల్లోనే ఉండి ఉంటుంది, ఎందుకంటే ఇస్లాంని స్వీకరించింది కాబట్టి అని అమ్రీన్ బేగం తల్లి అంటుంది. ఇలా అమ్మాయిలను తీసుకొని వెళ్ళిపోతుంటే రేపు డెమోగ్రఫిక్ చేంజ్ అయిన తర్వాత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ అవ్వడంలో పెద్ద టైం పట్టదు. సో మరి భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ అయ్యేదాకా చూసుకుంటూ ఉందామా, లేదా ప్రతి ఒక్కరం నడుం బిగించేసి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరిగినప్పుడు మన వంతుగా మన వాయిస్ని ముందుకు పెడదామా?